హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే నేనైతే ఒక 5 వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే వీడియోలో అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఇప్పుడైతే కొంచెం ప్రైస్ అయితే నార్మల్ అయితే ఉన్నాయి. ఇంకొన్ని రోజులు అయితే మీకు అయితే ప్రైస్ అయితే పెరగచ్చు. ఏ వాళ్ళనైతే ప్రైస్ అయితే పెరుగుతాయి. మరి వాళ్ళైతే చిప్పులు అయితే చాలా అయితే యూజ్ అయితే చేస్తారు. ఈ మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి ఈ చిప్స్ అయితే ఎక్కువ పడతాయి. ప్రొసెసర్ చిప్స్ అవి చిప్స్ అయితే వాళ్ళకి ఎక్కువ కాస్ట్ అయితే పడతాయి. అందుకే ఫోన్స్ రేట్ కూడా పెరిగి అయితే పోతుంది. ఇప్పుడైతే ఫోన్ అయితే తీసుకుందామని చూస్తా అంటే నువ్వు ఒక 5 ఫోన్స్ చెప్తా. ఆ 5 ఫోన్స్లలో ఏ ఫోన్ అన్నా మీరు అయితే తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీకి అయితే వస్తే మరి ఈ ఫోన్స్ అయితే మన ఛానల్కి అయితే కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని 100 సబ్స్క్రైబ్ అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్. మరి ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఫస్ట్ ఫోన్ వచ్చేసి మనకి నథింగ్ CMF ఫోన్ 2 Pro. ఇదైతే మనకి ఆఫర్ ప్రైస్ తో కలిపి 16 to 17 మధ్యలోనే వస్తుంది. స్టోరేజ్ అయితే మనకి UFS 2.2 స్టోరేజ్ ఇచ్చిళ్ళు. ఫోన్ అయితే స్మూత్ గా అయితే వర్క్ అయితే చేస్తుంది. మీకైతే డే టు డే లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫోన్ యూజ్ చేసేటప్పుడు కూడా ఫోన్ అయితే బాగున్నది. మరి BGMI కూడా మీకు అయితే 120 FPS లో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. కానీ 90 వరకు అయితే వస్తుంది FPS అయితే. మీరైతే ఈ ఫోన్ అయితే ఒకసారి చెక్ అయితే అండి. దీంట్లో ప్రొసెసర్ కూడా MediaTek Dimensity 7300 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. మంచి పవర్ఫుల్ ప్రొసెసర్ కూడా ఇచ్చిళ్ళు. దీంట్లో బ్యాక్ సైడ్ అయితే టెలిఫోటో లెన్స్ కూడా ఇచ్చిళ్ళు. మనకి దీంట్లో టెలిఫోటో లెన్స్ తోటి కూడా కొన్ని శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసినా మీరైతే చూసుకోవచ్చు. ఈ ఫోన్ లో మనకు 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. ఈజీగా మీకు అయితే 7 hours అయితే వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే. దీంట్లో ఇంకా 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. 1 year ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Oppo K13 5G. ఈ ఫోన్ కూడా వాల్యూ ఫర్ మనీ ఫోన్ Oppo నుంచి అయితే. దీంట్లో ప్రొసెసర్ అయితే Snapdragon 6 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. మంచి ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో స్టోరేజ్ వచ్చేసి మనకి UFS 3.1 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. AnTuTu స్కోర్ అయితే బిఫోర్ ఆఫ్టర్ స్క్రీన్ పైన వేసిన మీరు అయితే చూసుకోవచ్చు. దీంట్లో ColorOS 16 కూడా వచ్చేసింది. మనకి ColorOS 16 వచ్చిన తర్వాత ఇంకా స్మూత్ అయింది ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే. యానిమేషన్స్ అవన్నీ స్మూత్ అయితే చేసిళ్ళు. దీంట్లో డిస్ప్లే కూడా మనకి AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. దీంట్లో మనకి HDR ప్లేబ్యాక్ సపోర్ట్ అయితే లేదు, కానీ మీకైతే డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. కాకపోతే HDR ప్లేబ్యాక్ వీడియోస్ కూడా ఎక్కువ ఉన్నాయి. మీరైతే ఎక్కువనైతే టెన్షన్ అయితే తీసుకోకండి. ఈ ఫోన్ అయితే దీంట్లో మనకి 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. బిగ్ బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 1.5 day 2 days అయితే ఈజీగా వస్తుంది మీకు అయితే బ్యాటరీ లైఫ్ అయితే. కెమెరా శాంపుల్స్ కూడా కొన్ని స్క్రీన్ పైన వేసి మీరు చూసుకోవచ్చు. 1+2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇంకా దీంట్లో అయితే మనకైతే వస్తాయి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Vivo T4R. దీని ఆఫర్ ప్రైస్ వచ్చేసి 18 to 90,000 మధ్యలో అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే. దీంట్లో ప్రొసెసర్ అయితే MediaTek Dimensity 7400 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 2.2 స్టోరేజ్ ఇచ్చిళ్ళు. క్వాడ్ కలర్ డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది దీంట్లో అయితే. దీంట్లో గేమింగ్ అయితే మీరైతే మీడియం ఆడుకోవచ్చు. మరీ హెవీ గేమింగ్ అంటే మీరైతే దీంట్లో అయితే ఆడలేరు. దీంట్లో డిస్ప్లే వచ్చేసి క్వాడ్ కలర్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. డిస్ప్లే చూడడానికి కలర్స్ అవన్నీ వైబ్రెంట్గా ఉన్నాయి, బాగున్నాయి. మరి కలర్స్ కూడా దీంట్లో 5700 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. ఈజీగా 7 to 8 hours అయితే వస్తుంది. IP68 69 రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు. నీళ్ళలో ముంచిన ఫోన్ అయితే ఏమైతే కాదు. 2+3 years అప్డేట్స్ అయితే ఇంకా వస్తాయి ఈ ఫోన్లో మనకి. కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన మీరు అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Vivo T4. దీని ప్రైస్ వచ్చేసి మనకి 19 నుంచి 20,000 మధ్యలో నడుస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. 7300 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో ఇదే ప్లస్ పాయింట్. దీంట్లో పెద్ద బ్యాటరీ అయితే ఉంటుంది. Snapdragon 7S Gen 3 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. స్టోరేజ్ వచ్చేసి UFS 2.2 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. ఒరిజినల్ వాయిస్ కూడా వచ్చింది మనకి దీంట్లో. క్వాడ్ కలర్ AMOLED డిస్ప్లే దీంట్లో కూడా ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ రెండింటిలో సేమే ఉంటుంది. ఇప్పటిదానికి చెప్పిన ఫోన్లో దీంట్లో రెండు సేమే ఉంటాయి డిస్ప్లే క్వాలిటీస్ అయితే. కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన మీరు అయితే చూసుకోవచ్చు. దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ బ్యాటరీ. దీని బ్యాటరీ లైఫ్ అయితే ఈజీగా మీకు 1.5 day అయితే ఈజీగానే అయితే వస్తుంది. మీరైతే ఏ ఫోన్ తీసుకోవడానికి కన్ఫ్యూజ్ అయితే అంటే నేనైతే దీని మీద ఒక వీడియో చేయమంటే వీడియోని అయితే చేస్తా. మీకు అమెజాన్లో Z10R అని ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ సేమ్ అయ్యింగా. మీరు రెండు ఫోన్స్లలో ఏ ఫోన్ అన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్ వివోలో మనకి IQ Z10 అని ఉంటుంది. ఆ రెండు ఫోన్స్లో కూడా మీరు ఏ ఫోన్ అన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Motorola S60 Fusion. దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ ఇక 20 to 18 to 20 మధ్యలో వస్తుంది. దీంట్లో ప్రొసెసర్ అయితే MediaTek Dimensity 9400 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో కూడా UFS 2.2 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో మనకి 1.5K POLED AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. ఇదే బెస్ట్ డిస్ప్లే అని చెప్తా ఈ ప్రైస్ బడ్జెట్లో. దీన్ని కొట్టే డిస్ప్లే ఉంటుంది. దీని డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంటుంది. మరి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ అయితే. హ్యాప్టిక్స్ కూడా బాగుంటాయి. దీంట్లో కూడా IP68 69 రేటింగ్ అయితే ఇచ్చిండు. నీళ్ళలో ముంచిన ఫోన్కి అయితే ఏమైతే కాదు. 180 grams ఉంటుంది ఫోన్ వెయిట్ వచ్చేసి. కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి చెక్ అయితే అండి మీరైతే. దీంట్లో 5500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. ఈజీగా మీకైతే 9 hours అట్లా వస్తుంది స్క్రీన్ ఆన్ టైం. దీంట్లో కూడా 2+3 years ఇంకా ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి దీంట్లో అయితే. ఒకసారి అన్ని ఫోన్స్ అయితే చెక్ అయితే అండి మీరైతే. ఈ వాల్యూ ఫర్ మనీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బై బై గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.